హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని భగవంతుని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే 71.75 అయితే ఉన్నానండి. సో టోటల్ ఓవరాల్గా నేను 73 కేజెస్ నుంచి 71.75 అయితే ఉన్నానన్నమాట. సో నేనైతే ఓవరాల్గా 2 కేజెస్ అయితే తగ్గానండి. ఫైనల్గా అయితే 2 కేజెస్ 6 డేస్లో తగ్గానని చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. సో ఈరోజు అయితే వెయిట్ లాస్ జర్నీలో నేనేం చేస్తానో చూసేద్దాం పదండి. ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంట అయితే కొట్టేసి ఒక లైక్ అయితే చేయండి. ఒక లైక్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి రీచ్ అవుతుందన్నమాట. సో ఈరోజైతే మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేశానండి. దాంతోపాటు కొంచెం జీలకర్ర, చెక్క, చిన్న అల్లం ముక్క అయితే వేసుకున్నాను. ఈరోజు నాతో పాటు మా వారు కూడా వేడి నీళ్ళు తాగుతున్నారు. నాకు ఒక గ్లాస్లో, మా వారికి ఒక గ్లాస్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. దీంతో పాటు హాఫ్ లెమన్ అయితే తీసుకొని ఇద్దరికైతే గ్లాస్లో పిండేస్తున్నాను. ఇది తీసుకోవటం వల్ల ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మన బాడీలో ఉన్న కొవ్వు అనేది కరుగుతూ ఉంటుందన్నమాట. సో మనం తిన్న ఫుడ్ త్వరగా డైజెషన్ అవుతుంది, త్వరగా ఆకలి అనేది పెంచకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక గ్లాసు, మా వారు ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. ఈ గ్లాసెస్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకున్నానండి. 4 గ్లాసెస్ సెట్ అయితే ఉంది. నేను నా ఫంక్షన్ అప్పుడైతే గిఫ్ట్గా ఎవరో ప్రజెంట్ చేశారనమాట. సో అవైతే షెల్ఫ్లో ఉన్నాయి. ఇంకా తీసి ఈ రకంగా అయితే నేను యూస్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఫ్రెష్ అయ్యానండి. పిల్లలైతే స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు. లంచ్ బాక్సులు కూడా కట్టేసి వాళ్ళకైతే పంపించేశాను అనమాట. సో నేను ఇంకా అక్కడి నుంచి ఈరోజు టిఫిన్కి ఏంటి అంటే నేను మా వారికి రాగి జావ అయితే కాసుకుంటున్నాం. పిల్లలకైతే దోశ వేసి పెట్టేశానండి. 3 డేస్ నుంచే 4 డేస్ నుంచి దోశలే కదా. సో వాళ్ళు ఏంటంటే ఎగ్ దోశ అనేది తిన్నారనమాట. ఏంటంటే రాగి జావ కాసుకుందామని చెప్పి మా ఇద్దరికి సరిపడా జావ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ముందు రోజే ఒక 3 స్పూన్స్ అక్కడ చూపిస్తున్న స్పూన్తో నానపెట్టుకున్నాను. అలా నానపెట్టుకోవడం వల్ల రాగి పిండిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వాటర్లో బాగా కలుస్తాయి అన్నమాట. ఈ రాగి జావలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఇంకా గుండె జబ్బుతో బాధపడే వాళ్ళకి వీళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుందన్నమాట రాగి జావ. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మన పొట్ట ఫుల్గా అనిపిస్తుంది, త్వరగా ఆకలి అయితే వేయదు. సో ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. వెయిట్ లాస్కి, హెల్త్కి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. నేనేంటంటే దీంట్లో ఓన్లీ ఉప్పు ఒకటే వేసుకొని తీసుకుంటున్నాను. సో మజ్జిగ కలుపుకొని తాగితే నచ్చట్లేదు, కాకపోతే మజ్జిగ కలిపి తీసుకుంటే చాలా ఇంకా మోర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మా వారు నేనైతే తాగేసాం. ఇంకా అక్కడి నుంచి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఇంకా కిచెన్లో మొత్తం సర్దేసుకొని బట్టలు ఆరేసుకొని ఇంకా వంట చేయడానికి అయితే వచ్చేసాను. ఈరోజు కర్రీ వచ్చేసి చామదుంపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడ చామదుంపలు పక్కన ఉడకపెట్టుకున్నాను, అవైతే ఉడికిపోయినాయి. అని ఈలోగా ఏంటంటే ఆ కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఆ దుంపలన్నీ చక్కగా ఒలిచి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. ఈలోగా ఏంటంటే బాస్మతి బియ్యం పొద్దున్నే మనం లెగవంగానే నానపెట్టుకోవాలి. సారీ, ఇక్కడ బాస్మతి అని చెప్పాను. బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ ఏంటి అంటే మనం ఎంత త్వరగా నానపెట్టుకుంటే మనం వండుకునేటప్పటికి అంత బాగా నానుతుందన్నమాట. బ్రౌన్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ, రెడ్ రైస్ కానీ మన బ్లడ్లో ఏంటంటే తొందరగా కలవదు కాబట్టి మనం ఏంటంటే త్వరగా ఆకలవదు. సో మన వెయిట్ లాస్కి బ్రౌన్ రైస్, బాస్మతి, రెడ్ రైస్ బాగా యూజ్ అవుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని చక్కగా వేపుకున్నాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాను. అవి వేగుతూ ఉన్నాయి ఒక పక్కన. అవి బాగా వేగిన తర్వాత 2 చిన్నులపాయలు అంటే ఒక పాయ అన్నమాట కచ్చా పచ్చాగా దంచుకొని దాంట్లో వేసుకున్నాను. మనం ప్రతి కూరలో కూడా చిన్నులపాయి కన్సిడర్ చేసుకుంటే ఏంటంటే మన హార్ట్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. సో అవి వేగిన తర్వాత టమాటోస్ వేసుకున్నాను. అవి కొంచెం మగ్గాక చామదుంపలు వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఒక 5 నిమిషాలు కలతిప్పుకోవాలి.
ఒక 5 నిమిషాలు కలతిప్పుకొని తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. మూత పెట్టేసి వదిలేస్తే మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ముక్కలకి బాగా పడుతుందన్నమాట. తర్వాత మూత తీసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు గుజ్జు పోసుకొని నీళ్ళు మనకి ఎంత పులుసు అయితే కావాలో అన్ని వాటర్ అయితే కలుపుకోండి. నాకైతే ఇంకొక గ్లాస్ అయితే పులుసు పోసానన్నమాట. సో ఇలా కలతిప్పుకొని ఈ టైంలో కాస్త ఉప్పు చూసుకోవాలి. ఉప్పు చూసుకొని మూత పెట్టేసి వదిలేసేయండి. సో కాసేపటికి కూర అయితే ఉడుకుతూ ఉంటుంది. మూత తీసి చూపిస్తాను. కర్రీ అయితే అయిపోయింది. చూసారా, అది కొంచెం ఇలా కుతకుతలాడుతూ ఉంది కదా, కూర అయితే అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ ఉంటే మనం స్టవ్ బంద్ చేసుకుంటే కూర అనేది చిక్క పడుతుంది. ఇక్కడ నేనేంటంటే ఇంకా ఈరోజు లంచ్ అయితే ఏం తీసుకోలేదండి. ఒక కీరా తీసుకున్నాను, ఎందుకంటే రాగి జావా తాగాను కదా, నా పొట్ట అయితే చాలా ఫుల్గా ఉందన్నమాట. సో ఇంకా కాసేపు అయిన తర్వాత స్కూల్ నుంచి తీసుకొచ్చే డ్యూటీ ఇలా నాకే పడింది. పిల్లల్ని అయితే తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాను. నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళి తీసుకొస్తున్నాం. చూడండి, మీకు హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ పాప అన్నమాట. సో పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నాను. ఇక్కడ చెరువు గట్టు ఉందన్నమాట. చూడండి, మీకు నేను ఇక్కడ చెరువు గట్టు చూపిస్తాను. ఆ బిల్డింగ్స్ చూసారా, అవన్నీ కంపెనీలు. ఇంక ఇదంతా ఈ ఫ్రంట్ ఏంటంటే మేము అక్కడ దాకా వెళ్ళాలి. అక్కడ ఉన్నాయి అనమాట మా హౌస్కి. అంటే అరౌండ్ ఇక్కడ నుంచి స్కూల్ కాడికి ఎంత టైం పడుతుందంటే గట్టిగా అయితే 15 మినిట్స్లో వెళ్ళిపోతాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే చాలా చిన్నగా నడుచుకుంటూ వస్తాం కదా పిల్లలతో. సో ఒక ½ అన్ అవర్ అయితే పడుతుందన్నమాట. ఇంకా ఇంటికి రాగానే పిల్లలు ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ వేయమన్నారు. సో బ్రెడ్ ఆమ్లెట్కి ఉల్లిపాయలు అయితే చాప్ చేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నానండి. పిల్లలకి ఏంటంటే పచ్చిమిర్చి ఘాటు ఎక్కువగా ఉందని నేను పచ్చిమిర్చి అయితే ప్రిఫర్ చేయలేదు. ఇక్కడ ఈ చాపర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. చాలా బాగా వర్క్ చేస్తుంది. దగ్గరగా తీసుకొని 1 ఇయర్ అయితే అవుతుందండి. చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంది. టమాటోస్ కట్ చేసుకోవడానికి, ఆనియన్స్కి, ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవి చిన్నగా కట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది నాకు. ఇంక ఇవి చాప్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసుకున్నాను, అది స్కిప్ అయింది. సో ఇవన్నీ మంచిగా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఎన్ని ఎగ్స్ వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ అయితే పగలగొట్టుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ వీళ్ళిద్దరికీ కాబట్టి 2 ఎగ్స్ అయితే పగలగొట్టుకుంటున్నాను. ఇక్కడ 2 ఎగ్స్ మంచిగా పగలగొట్టుకొని బాగా కలతిప్పుకోవాలి. ఇక్కడ బాగా మనం ఎంత బాగా బీట్ చేసుకుంటామో అంత బాగా ఉల్లిపాయలు, ఉప్పు, కారం మంచిగా కలుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడి నుంచి పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఆమ్లెట్ అనేది వేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం నూనె వేసుకున్నాను. అది ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం బాగా కాలిన తర్వాత కొంచెం ఇద్దరికి వేసాను కదా, కొంచెం వేసుకొని దాని మీద అయితే బ్రెడ్ పెట్టేసుకొని దాన్ని తిరగదిప్పేస్తున్నాను. ఎందుకంటే ఆ కళాయి కొంచెం చిన్నగా ఉంది కదా, అందుకని చెప్పి అంతవరకే స్ప్రెడ్ అయిందనమాట. లేదంటే దానికి ఫోల్డ్ చేయడానికి ఏంటంటే బ్రెడ్ మీద కూడా వచ్చేలాగా వేసుకోవచ్చు. సో అలా పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని దాన్ని డైరెక్ట్గా తిరగదిప్పేస్తానమాట. నేను ఇలా చేసుకుంటాను. ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు. నేను చేసే విధానం ఇది. దాన్ని తిరగేసుకొని మంచి కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని హాఫ్గా మడత పెట్టుకొని ఒక దోశలాగా కట్ చేసేసుకుంటే అయిపోతుందన్నమాట. సో ముందైతే ఇలా కట్ చేసేసుకొని పిల్లలకైతే విచ్చేసాను. వీళ్ళకి విచ్చేసిన తర్వాత మళ్ళీ కాసేపట్లో ఏదో ఒకటి అడుగుతారు. ఇది ఒక్కటి సరిపోదు మన వాళ్ళకి. సో ఇది ఇచ్చేసి బావ ఏం చేశారంటే పాప్కార్న్ తీసుకొచ్చారు. ఇవి యాక్టివ్ పాప్కార్న్ ఉంటాయి కదా, ఇవి తీసుకొచ్చే 2 ప్యాకెట్స్ ఏంటంటే వేపుకుందామని చెప్పి 2 ప్యాకెట్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ విడిగా పాప్కార్న్ కూడా దొరుకుతాయండి, అవి కూడా ఉన్నాయి. కాకపోతే దాంట్లో కొంచెం ఉప్పు, నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో నా దగ్గర ఏంటంటే నెయ్యి అవైలబుల్గా లేదు. నూనెతో వేసినా బాగుంటాయి కానీ నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఇంకా సరే అని చెప్పి ఇంక ఇవైతే తీసాను. ఇవైతే కుక్కర్లో వేసుకొని మంచిగా వేపుకున్నాక అవి పేలుతున్నాయి అనమాట. మా బాబు వచ్చి మమ్మీ చూపించు చూపించు అంటుంటే కొంచెం అలా మూత తీసాను. తీయంగానే ఒక 2 పాప్కార్న్ ఎగిరి వెళ్ళి ఆడు మొహం మీద పడ్డాయి అనమాట. అదిగో చూడండి. సో వెంటనే ఇంకా మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్లో అయితే పాప్కార్న్ రెడీ అయిపోయిందనమాట. సో పాప్కార్న్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకేంటంటే పప్పు నానపెట్టేసాను అనమాట. ఇడ్లీకి వేసాను ఇంకా. సో పప్పు అయితే గ్రైండర్కి వేసేసుకొని ఇడ్లీ రవ్వ కడిగి పక్కన పెట్టేసుకున్నా. మీకు బిఫోర్ బ్లాగ్స్లో ఇడ్లీ పిండి ఎలా వేసుకుంటాను ఏంటనేది చూపించాను కాబట్టి నేను ఇక్కడ మీకు ఇలా రఫ్గా చూపిస్తున్నాను. సో ఇడ్లీ పిండి అయితే మెదుగుతూ ఉంది. ఇంకా ఇడ్లీ రవ్వ నానపెట్టుకొని నేను డైరెక్ట్గా వేసేసుకొని 2 మినిట్స్ దాన్ని గ్రైండర్ని తిరిగిన తర్వాతే పక్కకు తీసుకుంటాను. అట్లా ఏంటంటే రవ్వ కూడా కొంచెం బాగా కలిసిపోతుందన్నమాట. తర్వాత ఇంక గ్రైండర్ తీసుకొని పిండి అయితే చక్కగా కలిపేసి ఆ గిన్నెలోనే ఉంచేసుకున్నానండి. తెల్లారికి వేరే గిన్నెకి పెట్టుకుంటాను. రవ్వ దేంట్లో అయితే నేను కడిగి పెట్టానో దాంట్లోకి కొంచెం ఇడ్లీ పిండి అయితే బయటికి తీస్తున్నానండి. దీంట్లో ఏంటంటే నేను కొంచెం రాగి పిండి ఇప్పుడే కలిపేసి పెట్టేసుకుంటున్నాను రేపు పొద్దున ఇడ్లీలకి అన్నమాట. మనం ఏంటంటే అప్పటికప్పుడు కలుపుకుంటే ఏంటంటే పిండి అనేది కొంచెం ఇడ్లీలు గట్టిగా ఉంటాయి. మనం ముందు రోజే కొంచెం మనం ఎంత క్వాంటిటీలో అయితే పిండి తీసుకున్నామో దానికి సరిపడా రాగి పిండి కలిపి పెట్టుకుంటే తెల్లారికి బాగా పిండి అనేది ఏమంటారు దాన్ని ఫర్మెంటేషన్ అయితే అవుతుందన్నమాట. సో చాలా అంటే చాలా బాగా పొంగుతుంది. సో నేనైతే మంచిగా కలుపుకున్నాను. ఈ టైంలో ఈ రవ్వలో కలిపేదలికి కొంచెం గట్టిగా అయింది. కొంచెం వాటర్ కలుపుకొని మంచిగా బాగా ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల రాగి పిండి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముందే చెప్పాను కదా, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు నా డిన్నర్ ఏంటంటే 1 కప్పు పాప్కార్న్ కీరా అయితే తీసుకున్నానండి. కీరా కూడా వెయిట్ లాస్ జర్నీకి బెనిఫిట్ ఉంటుంది కదా. సో పాప్కార్న్ తీసుకోవడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది. అది కూడా లైట్గానే ఉంటుంది. కప్ తీసుకోవడం వల్ల నష్టం లేదు. ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వెయిట్ లాస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.